కన్నప్ప ఇస్ దట్. ఇండస్ట్రీ అంటే ఒక నంబర్ గేమ్ సార్. అది ఎట్లాగైనా సరే ఒక నంబర్, ఏదైనా బిజినెస్సే. మీరు ఎంత నిజంగా భక్తితో చేసినా, మన సాంప్రదాయాల్ని మన పిల్లలకి చెప్పాలని చేసినా, ఏదైనా కూడా సార్ నెంబర్ గేమ్. ఫైనల్గా ఈ నెంబర్ ఎక్కడి దగ్గరకు వచ్చి ఆగుద్ది అనుకుంటున్నారు? అది ప్రేక్షకుల చేతిలో ఉంది, నా చేతుల్లో లేదు. అది రేపు అయిందని తెలుసు. ఎస్ సార్. యాక్చువల్గా కన్నప్ప మొదట పోస్టర్స్ రిలీజ్ అయినప్పుడు, టీజర్ వచ్చినప్పుడు లిటిల్ బిట్ ఆఫ్ నెగటివిటీ ఉండేది. తర్వాత న్యూట్రల్ అయిపోయి ట్రైలర్ టైంకి ఇట్ వాజ్ కంప్లీట్లీ పాజిటివ్గా టర్న్ అరౌండ్ అయింది. అండ్ నౌ ద పీపుల్ ఆర్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్ విత్ ఎ పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. సో ఏమాత్రం బాగున్నా కూడా మంచి హిట్ అవుతుంది అనుకుంటున్నాను. Thank you, brother. Another thing, three generations of Manchus have acted in this film. ఎంతమంది ఉన్నారు టోటల్? నాకు 4 పిల్లలు, 4 ఉన్నారు. నేను వినీకి కూడా చెప్పాను, మా వైఫ్కి. చిన్న పాప అక్కడ లొకేషన్కి వచ్చున్నారు అవరామ్ షూటింగ్ చేసేటప్పుడు. ఒక సీన్ చిన్నపిల్లలతో జరుగుతూ ఉంటే డైరెక్టర్ గారు అడిగారు, ఒక డైలాగ్ ఉంది ఐరుతో చెప్పియచ్చు కదా అని. ఐరు ఇస్ మై పాపకప్పుడు 2.5 years ఓల్డ్, అవరామ్కి 4 years ఓల్డ్. సరే అని డ్రెస్ వేసి ఆ డైలాగ్ చెప్పారు. ఇప్పుడు ఆ మేకింగ్లో ఫస్ట్ ఒక పాప వస్తుంది, దొర తిన్నడి కథ చెప్పవా అని. దట్ ఈజ్ ఐరు. నేను వినీకి చెప్పా, విని అందరూ ఉన్నారు కదా, నువ్వు కూడా ఒక బ్యాకప్ డ్రెస్ వేసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపో, ఐరుని తీసి నీకు చేతికి ఇస్తాను తంతా అని నన్ను. సో యూనో కొన్నిసార్లు తాత్కాలికంగా అలా జరుగుతుంది. అండ్ ఇట్ హ్యాపెన్. ఇట్ ఈస్ మై గ్రేట్ ఫార్చ్యూన్. నా పిల్లల్ని ఈరోజు మన ప్రేక్షకుల ముందు నేను తీసుకొస్తున్నా. ఒక ఫాదర్గా నాకు వాళ్ళు నటీనటులు అవ్వాలని నాకు ఇంట్రెస్ట్, కానీ వాళ్ళ బ్లెస్సింగ్. బట్ మీరు అన్నట్టు బ్రదర్, ద పాజిటివిటీ, బిగినింగ్ నోబడీ బిలీవ్డ్ దట్ కన్నప్ప విల్ బీ సో బిగ్, సో దే వర్ నాట్ ష్యూర్. ఐ డోంట్ బ్లేమ్ దెమ్. విష్ణు గారు ఇక్కడ, నేను వెంకట్ అండి. ప్రభాస్ గారు మంచి ఫుడ్డీ కదా, సో ఈ షూటింగ్లో మరి ఆయన మీకైనా ఫుడ్ అని తెప్పించారా? అంటే ఎలాంటి ఫుడ్డు? యాక్చువల్లీ భక్తి సినిమా కదా, మరి ఏం తీసుకున్నారు? నేనైతే సినిమా అంతా నాన్ వెజ్ తినానండి. నాన్ వెజ్? ఐఎమ్ నాట్ లయింగ్. బికాజ్ నేను ఆ బాడీ మెయింటైన్ చేయాలంటే ఐ హ్యాడ్ టు ఈట్ అ లాట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఐఎమ్ నాన్ వెజిటేరియన్. అండ్ అది తప్పు అనిపించలే నాకు. అండ్ ప్రభాస్కి ఏం తినిపించా, అతను నాకు ఈ సినిమాలో ఏం తినిపించలే. నేనే నా కుక్స్ని తీసుకొచ్చి ఫుడ్ పెట్టాను. నెక్స్ట్ టైం ప్రభాస్ని కలిసినప్పుడు అడగండి నేను ఎలా పెట్టానని. అంతేనా? సో ఇటీవలే కుబేరా రిలీజ్ అయింది, మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు కన్నప్ప కుబేరా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కదా? ఐ డోంట్ నో. సినిమా జనాలు, దట్స్ ఎ డిఫరెంట్ జానర్, దిస్ ఎ డిఫరెంట్ జానర్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అది చాలా మంచి సూచకం కుబేరా ఆడడం. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ ఇట్. ఎందుకంటే థియేటర్స్కి సినిమాలు ఇంకా విపరీతంగా ఆడాలి. అండ్ ద సేమ్ థింగ్, కన్నప్ప చూసేవాళ్ళు కన్నప్ప చూస్తారు. అండ్ ఆ రెండిటికి చూసే ఆడియన్స్ అదే.